ఇందులో భాగంగా చాలామందికి డౌట్ వచ్చే పాయింట్ ఏంటంటే రామాయణం ఏ కాలం నాటిది, ఏ యుగం నాటిది? కృతయుగమా, త్రేతాయుగమా, ద్వాపర యుగమా, కలియుగం అంటే ఇప్పుడు అనుకోండి అని అడగొచ్చు. కాబట్టి రామాయణం ఏ యుగానికి చెందింది అని అంటే త్రేతాయుగానికి చెందిందని గుర్తుపెట్టుకోండి. రామాయణం త్రేతాయుగానికి చెందినది. రామాయణం త్రేతాయుగానికి చెందింది. రామాయణం త్రేతాయుగానికి చెందింది, గుర్తుపెట్టుకోవాలి. త్రేతాయుగానికి చెందింది. త్రేతాయుగానికి ముందు ఏముంది? కృతయుగం ఉంది. త్రేతా తర్వాత ఏముంది? ద్వాపర ఉంది. తర్వాత కలియుగం ఉంది. రైట్? కాబట్టి రామాయణం త్రేతాయుగానికి చెందింది. రామాయణంలో రాముడు ఎవరి అవతారం అని అంటే విష్ణు అవతారం అని గుర్తుపెట్టుకోండి. విష్ణు అవతారం. విష్ణువుకి దశావతారాలు ఉన్నాయి. ఈ దశావతారాలు గుప్తుల కాలంలో ఏర్పాటు చేశారు. విష్ణుమూర్తికి దశావతారాలు ఉన్నాయి. ఈ దశావతారాలు గుప్తుల కాలంలో ఏర్పాటు చేశారు. ఈ దశావతారాలు విష్ణుమూర్తికి. ఇందులో భాగంగా, ఈ దశావతారాల్లో భాగంగా ఈ యొక్క మన త్రేతాయుగంలో విష్ణువు వామన, పరశురామ, రామావతారాలలో మనకు కనపడతాడు. విష్ణుదేవుడు వామనుడు, పరశురాముడు, రాముడు, ఈ అవతారాలలో విష్ణుదేవుడు మనకి కనిపిస్తారు త్రేతాయుగంలో. కాబట్టి రామాయణం త్రేతాయుగంలో జరిగింది, గుర్తుపెట్టుకోండి. రైట్? రామాయణం త్రేతాయుగంలో జరిగింది. రామాయణం విష్ణు కథే ఒక రకంగా చెప్పాలంటే. విష్ణువుకున్న దశావతారాల్లో వామన అవతారం, ఆ తర్వాత పరశురామ అవతారం, ఆ తర్వాత రాముడి అవతారం, రామచంద్ర ప్రభు అవతారం, ఈ 3 అవతారాలు మనకి త్రేతాయుగంలో జరిగాయి. కాబట్టి రామాయణం త్రేతాయుగంలో జరిగింది. రామాయణం కన్నా ముందు ఇంకోటి ఉంది, కృతయుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఓకేనా? సరే, మరి మహాభారతం ఏ కాలంలో జరిగింది అంటే ద్వాపర. ద్వాపర అంటే శ్రీకృష్ణ కదా. ద్వాపర యుగంలో మహాభారతం జరిగింది, భాగవతం కూడా జరిగింది. మహాభారతం, భాగవతం ఈ 2 ద్వాపర యుగంలో జరిగాయి. ద్వాపర యుగంలో జరిగాయి మహాభారతం మరియు భాగవతం. కలియుగం అంటే ఇప్పుడు అనుకోండి. కాబట్టి ఒక సామెత చెబుతారు. ఆ సామెత ఏంటంటే కృతయుగంలో ధర్మం 4 పాదాల నడిచిందని, త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల నడిచిందని, ద్వాపర యుగంలో 2 పాదాలు నడిచిందని, కలియుగం వచ్చేటప్పటికి ఈ రోజున 1 పాదం ధర్మం నడుస్తుంది, 3 పాదాలు చెడు నడుస్తుందని ఆ రోజే రాశారట.